Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయంపై కీలక మంత్రాంగం సాగుతోంది. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన, బీజేపీలోనూ మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. పలువురు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇదే సమయంలో దక్షిణాదికి ఈసారి ప్రాధాన్యత దక్కనుంది. తెలంగాణ, ఏపీ నుంచి కేబినెట్లో కొత్తగా అవకాశం దక్కనుంది. ఇక బీజేపీ ఎంపీ పురంధేశ్వరికి కీలక బాధ్యతలు దక్కనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. కేంద్ర కేబినెట్, బీజేపీ నాయకత్వంలోనూ కీలక మార్పుల దిశగా కసరత్తు చేస్తోంది. తెలంగాణ, ఏపీలో బీజేపీ పట్టు పెంచుకునే విధంగా కొత్త నిర్ణయాలకు సిద్ధమైంది. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనలో ఏపీ, తెలంగాణకు ప్రాధాన్యత దక్కనుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఏపీలో ప్రస్తుతం టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు మంత్రులుగా ఉన్నారు. వీరిలో రామ్మోహన్ నాయుడును విమానయాన శాఖ నుంచి కీలక శాఖకు మార్పు చేస్తున్నట్టు సమాచారం. సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసానికి స్వతంత్ర శాఖ దక్కనుంది. దీంతో ఏపీ నుంచి కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు ఈసారి మంత్రి పదవి దక్కుతుందని అంచనాలున్నాయి. ఇదే సమయంలో ఏపీ బీజేపీ ఎంపీల్లో మరొకరికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక రాజమండ్రి నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన పురంధేశ్వరికి ఈసారి కీలక బాధ్యతలు దక్కడం ఖాయమని చెప్తున్నారు. కేంద్ర మంత్రికి అవకాశం ఇస్తారని చెప్తున్నా లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి దక్కుతుందని పార్టీ నేతల అంచనాగా ఉంది. గతంలో యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాల హయాంలో పురంధేశ్వరి ఏకంగా 10 ఏళ్ల పాటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి, వాణిజ్య, పరిశ్రమల శాఖలకు సహాయ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. మహిళలను లోక్సభ స్పీకర్గా నియమించాలని నిర్ణయిస్తే పురంధేశ్వరి పేరు పరిశీలించే ఛాన్స్ ఉందని సమాచారం. లోక్సభలో ప్రస్తుతం ఉన్న సమీకరణాల్లో ఓం బిర్లాను మార్పు చేయకుంటే పురంధేశ్వరిని డిప్యూటీ లోక్సభ స్పీకర్గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీకి ఈ పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఏపీకి ఖాయంగా కనిపిస్తోంది. ఈ పదవికి టీడీపీ దక్కితే పురంధేశ్వరి కేంద్ర మంత్రి అవుతారని పార్టీ నేతల సమాచారం.